హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీకు మా ఛానల్ ఓపెన్ చేసి మా వీడియోస్ చూసే ముందుగా ఒక లైక్ని ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయన్నమాట. అలానే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. టుడే రెసిపీ ఏంటో చూసేద్దాం. టుడే రెసిపీ వచ్చేసి వరలక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం అండి, పరమన్నం. పాలు విరగకుండా మనం పరమన్నం చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీ చూసేద్దాం. ముందుగా మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రైస్ వరకు బౌల్లో వేసేసుకోవాలి. రైస్లో వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్లోకి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలానే 1/2 లీటర్ పాల వరకు తీసుకున్నాను చిక్కటివి. అందులోకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అలానే ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మంచిగా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న పాలన్నీ మంచిగా బాయిల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం ఈ విధంగా మరిగేటప్పుడు మనం తీసుకున్న రైస్ని వాటర్ అంతా తీసేసుకొని రైస్ అందులోకి వేసేసుకోవాలి. పాలల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ రైస్ అనేది మొత్తం అన్నంలాగా మొత్తం దగ్గరగా ఉడికేంత వరకు మనం స్టవ్ మీద ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. అన్నమంతా దగ్గరకయ్యేలోపు మనం స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని కరిగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోకి వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం వండుకునే పాయసం పాలన్నీ మొత్తం ఇలా ఇంకిపోయి దగ్గరికి అవ్వాలి. పాలు అనేవి ఉండద్దు. అప్పుడు మనం బెల్లం అందులోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అంటే మనం ఎంత రైస్ తీసుకుంటే అంత బెల్లము సన్నగా తరిగి అందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు పాలు అనేవి ఉండద్దు. పాలు అనేది ఉంటే మనం బెల్లం వేసినప్పుడు పాలు అనేవి విరిగిపోయి అన్నం అంతా విరిగినట్టుగా వస్తుంది. పాలు అనేది మొత్తం ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి రైస్తో. ఆ విధంగా ఉన్నప్పుడే మనం బెల్లం అనేది యాడ్ చేయాలి. అప్పుడే పాలు విరగకుండా అన్నం బాగా వస్తుంది. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. నైవేద్యంగా కూడా ఈ ప్రసాదాన్ని అన్ని దేవుళ్ళకి బాగా వాడతారు. వరలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి ఇది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఒక లైక్ని ఇవ్వండి మా వీడియోకి, మర్చిపోవద్దండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.